స్తోత్రం 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 స్తోత్రం. మహాగరుడ మహోన్నతుడ మీ బంగారు పాదము స్తోత్రములయ్యా. ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని సృజించిన యెహోవా దేవ మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి, మీకు సమస్తము సాధ్యమే. ఇగో తండ్రి, ఇప్పుడు చెప్పబడిన ఈ వాక్యము అయ్యా 30 60 100 ప్రతి ఒక్కరి మనసులో, ఆత్మలో, శరీరంలో, హృదయములో ఫలింపజేయునుగాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు, మీకు సమస్తము సాధ్యము తండ్రి. ఈ గంగంపేట గ్రామ ప్రజలందరి కోసము కూడా అయ్యా తండ్రి, ప్రసాద్ అయ్య గారు ఎన్నో రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఈ గ్రామమంతా మారు మనసు పొందునుగాక, రక్షణ పొందునుగాక, బాప్తిజం అనే వరం ప్రతి ఒక్కరూ పొందుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో అయ్యా తండ్రి, ఈ గ్రామ ప్రజలందరితో మాట్లాడండి తండ్రి, దర్శించండి తండ్రి. అయ్యా వీళ్ళు పాడి పంటలు మంచిగా పండును గాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ ఊర్లో యవనస్తులందరికీ మంచి గవర్నమెంట్ జాబులు వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎన్నో సంవత్సరాలు బట్టి అయ్యా మంచాల మీద ఉన్న ప్రతి ఒక్కరిని నా యేసయ్య లేపుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి, దురాత్మలు, దుశ్శక్తులు, బనమధ్య శక్తులు, సిల్లింగ్ శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు ఏలుతున్న అయ్యా తండ్రి ఈ గ్రామము నుంచి అయ్యా తండ్రి యేసు నామములో పోవును గాకని ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గంగంపేట గ్రామ ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వాక్యము అయ్యా తండ్రి ప్రతి ఒక్క సేవకులు, సేవకురాలు అయ్యా చెప్పిన వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలింపజేయునుగాక, ప్రతి ఒక్కరిలో ఫలింపజేయునుగాక. ప్రతి గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరు మనసులో, ఆత్మలో, శరీరంలో, హృదయములో ఫలింపజేయునుగాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అయ్యా కొత్త ఆత్మలను మీరు ఇస్తున్నారని మేము నమ్ముతున్నాము తండ్రి. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించే భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తారని నాజరేయుడగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం.